రాయమన్నప్పుడు సారు నేను బహుశా ఒక వారం 10 రోజులు తెలుగు క్రియలకు సంబంధించినటువంటి ఒక అధ్యయనం చేసి రాసినాను. అవన్నీ విషయాలు అందులో ఉన్నాయి, అవన్నీ చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. అయితే నిజానికి ఏ వ్యక్తికైనా కానీ ఒక శ్రద్ధ అనేది ఉంటే అది ఎంతటి పని చేస్తుందో, ఎన్ని పనులు చేస్తుందో అనే దానికి సాక్ష్యంగా భాస్కర్ సార్ కనిపిస్తారు. శ్రద్ధయ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనేటువంటి అట్లా ఒక్క పని కాదు, ఇంతకుముందే చెప్పినట్టు అనేకమైనటువంటి పనుల్లో మాకు ఒక గొప్పదైనటువంటి స్ఫూర్తిగా తీసుకున్నటువంటి సమయం. అలాగే గొప్ప వాళ్ళ చరిత్రలు చదివినప్పుడు, అంటే ఉదాహరణకు మహాత్మా గాంధీ గారి యొక్క ఆత్మకథ కానీ, కందుకూరి వీరేశలింగం గారి యొక్క జీవిత చరిత్ర కానీ, ఇట్లాంటి వాళ్ళను చదివినప్పుడు ఎట్లాగైతే మనం ఫీల్ అవుతామో అట్లాగా భాస్కర్ సార్ని చూసినప్పుడు, ఆయన చేతల్ని చూసినప్పుడు అట్లాగా ఫీల్ అవుతాము. నేనైతే అట్లాగే ఎప్పుడు గ్రహిస్తూ ఉంటాను. అంటే తమ యొక్క స్వార్థ చింతన ఏమాత్రం లేకుండా సమాజం కోసమే చేసేటువంటి పనులు చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళలో భాస్కర్ సార్ ఒకరు. ఇవాళ ఎంత బాగుంది అంటే, ఇవాళ ఆదివారం, రవివారం, భాస్కర వారం. అట్లానే సారు పుట్టింది కూడా నవమి రోజున. ఈ రోజు శ్రీరామనవమి. సార్ పుట్టింది కూడా శ్రీరామనవమి. తేదీ ప్రకారం ఏదో ఏప్రిల్ 1 వచ్చింది, కానీ శ్రీరామనవమి నాడే పుట్టినారు. అలాగే సారు 14 భాషలు వచ్చినటువంటి వారు. మరి సప్తాశ్వరతమారూఢం భాస్కరుడు 7 గుర్రాల రథం కలిగినటువంటి వాడు. ఆ 7 గుర్రాలకు 14 భాషలు వచ్చినాయి. మరి ఇక్కడ అంటే భాస్కరునికి 7 కిరణాలు ఉంటాయి కూడా. ఇవన్నీ ఎన్ని కోయిన్సిడెంట్ గా ఇట్లా కనిపిస్తున్నాయి, ఇట్లా చెప్పుకోవడానికి ఆనందం అనిపిస్తుంది. అయితే నిజంగా భాస్కర్ సార్ చేసినటువంటి అనేక పనులు కూడా మాకందరికీ చాలా స్ఫూర్తిని కలిగించేటువంటివి. ఈ క్రియా పదకోశాన్ని రాసినప్పుడు నేను ఒక మాట ఇందులో రాసిన, ఒక తండ్రి కొడుకును ముందు కూర్చోబెట్టుకొని వారికి హ్యాండిల్ ఇచ్చి నువ్వు నడుపురా నాయనా అన్నట్టుగా ఉన్నది ఈ పని. అట్లానే ఫీల్ అయినా. అట్లాగే ఈ క్రియా పదకోశం యొక్క కృషి గురించి ఒక 2 మాటలు చెప్పి వదిలేస్తాను. అయితే తెలుగులో క్రియా పదకోశం అనేది సంస్కృతంలో ధాతుమాల అనే పేరుతో ఉంటుంది, శబ్దమంజరి అనే పేరుతో ఉంటాయి. తెలుగులో అట్లాంటివి లేవు. ఎప్పుడో చిన్నేశ్వరి కాలంలో 1932 ఆ కాలంలో ఒక పుస్తకం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 1962లో సాహిత్య అకాడమీ వాళ్ళు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి అధ్యక్షతన ఒక కమిటీ వేసి సంపాదకునిగా ఆంధ్ర క్రియాస్వరూపం అనేది అనే ఒక పుస్తకాన్ని తెచ్చినారు. ఆ 62 నుంచి ఇప్పటి వరకు ఆ పనిని ఎవరు చేపట్టలేదు. అట్లాంటి ఒక పనిని తీసుకొని ఎందుకు చేపట్టలేదంటే అది అందరికీ తెలుసు, అట్లా మునిగితే బయటపడడానికి. అది ఎవరి వల్ల కాదు, అది భాస్కర్ సార్ వల్లనే అవుతుంది. కాబట్టి భాస్కర్ సార్ ముందేసుకున్నారు. ఈ 60 ఏళ్ల కాలంలో ఆ దానికి ఉన్నటువంటి దానికంటే 2 పని. ఇప్పుడు దాంట్లో పదాలు చేర్చాలంటే అంతకన్నా ఎక్కువ పదాలు, 1000 పుటల పుస్తకం నిజానికి క్రియాస్వరూపం అనేది. సార్ ఏం చేసినారంటే, నేను ఒక బాట వేస్తాను ముందుగా, దీన్ని పట్టుకొని ఎవరైనా పోతారు అనేటువంటి ఉద్దేశంగా ఆ నుంచి అకారం నుంచి ఐకారం వరకు ఉన్నటువంటి పదాలన్నింటినీ తీసుకొని అంటే ఏదైతే అన్యాయం జరిగిందో, భాషకు అన్యాయం జరిగిందని మనం మొత్తుకున్నాం చాలా కాలం తెలంగాణ రాకము. మరి ఇప్పుడు కూడా అదే అన్యాయం జరగదు కదా. అందుకని ఏవేవైతే అంటే పామర జనంగా వ్యవహారంలో ఉన్నాయని చెప్తారో అట్లాంటి వాటి అన్నిటినీ కూడా తీసుకొని అప్డేట్ చేయడం. 1962 నుంచి 2025 వచ్చే వరకు తెలంగాణ సమాజము, తెలుగు సమాజంలో ఏవైతే క్రియలు ఉన్నాయో అవి వాటన్నిటినీ కూడా అప్డేట్ చేయడం అనేది చాలా గొప్ప. అంటే ఇది కేవలం అంటే దీని విశిష్టత ఎవరో ఒక భద్రరాజ కృష్ణమూర్తిలో, లేకపోతే రవ్వ శ్రీహరి గారు, లేకపోతే చేకూరి రామారావు గారు చెప్పవలసి ఉంది. అట్లాంటి వాళ్ళు ఎవరు ఇప్పుడు మనకు మిగిలి లేరు. అట్లాంటి ఒక గొప్ప కృషి సార్ చేసినారు. మరి అట్లాంటి ఈ కృషిలో నన్ను కూడా భాగం చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. శివారెడ్డి గారు ఒక మాట అంటారు, క్రియోన్మత్తశీలి మనిషి అనే మాట.
ప్రియోన్మత్తశీలి. మనిషి అంటే ఎప్పుడు ప్రియతో ముడిపడి ఉండేటువంటి వాడు. మరి అట్లాంటి ఎన్నడూ కూడా అంటే తన క్రియ నుంచి ఎన్నడూ పక్కకు తప్పనటువంటి మనిషి భాస్కర్ సార్. మరి అట్లాంటి ఈ అవకాశాన్ని ఇచ్చి నాకు ఇంత గౌరవాన్ని కల్పించినందుకు వారికి శిరస నమస్సులు తెలియజేస్తూ